హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బాలామృతం కేక్. ఈ బాలామృతం కేక్ ఇంత స్పంజీగా టేస్టీగా పిల్లలకి నచ్చేలా ఎలా చేసుకోవాలో చూసే. కేక్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే మెషరింగ్ కప్ అయినా కావచ్చు, లేదంటే నార్మల్ కప్ అయినా తీసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ బాలామృతం అయితే తీసుకోవాలి. అదేనండి మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం పిండి, ఆ పిండితో అయితే మనం ఇప్పుడు కేక్ తయారు చేస్తున్నాం. అదే కప్పుతో పావు వంతు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ పంచదార ఉంటుందండి. పావు వంతు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా మిక్సీ పట్టి మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి. మెత్తటి పౌడర్లా అయితేనే కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుందండి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ వేయకుండా కూడా చేసుకోవచ్చు, దాన్ని పెరుగుతో రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ నాకెందుకో పర్సనల్గా ఎగ్స్ వేస్తేనే బాగా వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్స్లో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ ఒక 4-5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ అనేది పోతుందండి. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి కొంచెం ఎగ్ స్మెల్ అనేది వస్తుంది కదా, అది పోవడానికి వెనిలా ఎసెన్స్ కొంచెం వేస్తామండి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్సీ అయినా పట్టచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు అండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు ఒక థిక్ వెసల్ తీసుకోవాలండి. దళసరి గిన్నె ఏదైనా తీసుకోండి. అంటే నేను దానికి కుక్కర్ గిన్నె అయితే వాడుతున్నానండి. దీనికి బాగా కొంచెం ఆయిల్ అలా పట్టించాలండి. సైడ్స్ కూడా అడుగు మొత్తం గిన్నె అంతా కూడా బాగా ఆయిల్ పట్టించాక అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ మిక్చర్ని అయితే దాంట్లోకి వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేయాలండి. ఎందుకంటే మధ్యలో ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఇక్కడ నేనైతే కేక్ ఓవెన్లో బేక్ చేస్తున్నాను అండి. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఒక వెసల్ తీసుకొని దాని లోపల గిన్నె పెట్టి ఈ కేక్ మిక్చర్ అనేది లోపల పెట్టి కవర్ చేసేయాలండి. ఒక 40 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, లేదా గుచ్చి తీస్తే మనకు తెలిసిపోతుందండి. క్లీన్గా వస్తే కేక్ అంతా బేక్ అయిపోయినట్టు. నేను ఇక్కడ మైక్రో ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో బేక్ 40 మినిట్స్ అయితే, అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నా బేక్ అయిందా లేదా అని. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే నేను సైడ్న అలా గుచ్చి చూస్తే నీట్గా క్లీన్గా వచ్చిందండి. కానీ మధ్యలో అయితే సరిగ్గా బేక్ అవ్వలే, స్పూన్కి కొంచెం పిండి అనేది అంటుకుందండి. సో నేను ఇంకో 10 మినిట్స్ అయితే బేక్ చేయడానికి పెట్టానండి. మొత్తం కూల్ అయ్యాకే నేను అన్మౌల్డ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా సైడ్స్ అయితే కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ గిన్నెనంతా కూడా తిరిగేసి ఒక 2 టైమ్స్ అలా 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 ట్యాప్ చేశానండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అడుగు కూడా అస్సలు పట్టలేదండి, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని అయితే కట్ చేసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తానండి. మీరే చూసారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నా ఎంత స్పంజీగా వచ్చిందో. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ అయితే. స్వీట్ ఎక్కువ లేదు, తక్కువ లేదు. చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఉందో. ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే అస్సలు ఆగలేకపోతున్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.